10 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేక తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాల నియామకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని గుర్తు చేసిన ఆయన ఈ ఏడాది మార్చి 31లోగా 563 గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ప్రభుత్వం ఆలోచించేదే యువత భవిష్యత్తు కోసమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సివిల్స్ కు సన్నద్ధం అవుతున్న వారికి చెక్కులను పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి. బ్యాంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి 563 గ్రూప్ 1 పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 నియామకాలు ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టు ఖాళీలను రాబోయే 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని సక్రమమే, సరైనవే, ప్రభుత్వం నియామకాలు చేపట్టొచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈ రోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1